బాగున్నారా అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. మష్రూమ్ కర్రీకి ఏమేమి కావాలంటే చెక్క, లవంగ, మిరియాలు, గసగసాలు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకున్నాం కదా. వెల్లుల్లిపాయ రవ్వలు వేసుకున్నాం. అల్లం ఇంత ముక్క తీసుకున్నాను నేను, ఇది కట్ చేసి వేసుకున్నాను. అల్లము, ఎండు కొబ్బరి ఒక పిడికెడు ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మెత్తగా పేస్ట్ పెట్టుకుందాము. మనం అల్లం కూడా దీంట్లో వేసుకొని పేస్ట్ పెట్టుకుందాం. దీన్ని మనకి పేస్ట్ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలా పేస్ట్ చేసేసుకున్నాము. మసాలా అంతా రెడీగా ఉంది. నేను ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు, 4 దుంపలు తీసుకున్నాను. పొటాటో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మష్రూమ్స్, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ చాప్ చేసి పెట్టుకుందాం. రెడీగా కట్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మనకి మసాలా రెడీగా ఉంది. నేను అన్నీ చాప్ చేసుకున్నాను. కొత్తిమీర, ఆనియన్, టమాటో, పొటాటో. ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఓన్లీ జీలకర్ర వేసాను నేను. జీలకర్ర చాలా మంచిదండి డైజెస్టివ్ సిస్టమ్కి. మనకి తినింది తొందరగా అరుగుదల పెరుగుతుంది, అరిగిపోతుంది కూడా జీలకర్ర ఎక్కువ వాడితే, వామ్గా ఆడితే. ఓకేనా? ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకున్నాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకుంటున్నాం. మనకి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటో వేసుకున్నాం. మనం టమాటో వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనిద్దాము. టమాటో బాగా మెత్తగా మగ్గాలి. బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక పిక్కు మూత వేసుకున్నాం అంటే బాగా మగ్గిద్ది టమాటో బాగా మగ్గనిద్దాం ఆయిల్లో. చూస్తున్నారు కదా, మనకి టమాటో బాగా మగ్గిపోయింది. ఆయిల్ వెళ్తుంది. ఇప్పుడు నేను మసాలా చేసుకున్నాను చెప్పగా మసాలా వేసేసుకుంటున్నాను. మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇది కొంచెం ఉడకనిద్దాం బాగా. ఇది కూడా బాగా మగ్గింది అంటే అప్పుడు మనం మష్రూము, పొటాటో వేసుకుందాం. చూసారు కదా, మసాలా బాగా ఉడుకుతుంది. మనకి పొటాటో రెడీగా ఉన్నాయి కదా. పొటాటో వేసేసుకున్నప్పుడు పొటాటో ముక్కలు ప్లస్ మన మష్రూమ్ ఇలా కడిగి పెట్టుకున్నాను నేను. ఇలా శుభ్రం చేసుకొని ఇలా కడిగి వాటర్లో వేసి పెట్టాను అనమాట. ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం. ఇవి కూడా మష్రూమ్ కూడా ఇలా శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకున్నాం. చిన్న అయితే అలాగే వేసాను, పెద్ద అయితే హాఫ్ చేశాను అనమాట. దీన్ని కడిగి పెట్టుకున్నాం కదా. ఇవి శుభ్రంగా కడిగి దీంట్లో వేసేసుకున్నాం. మనం పొటాటో వేసుకున్నాం కదా. ఇప్పుడు మష్రూమ్స్ ఇలా కడిగి పెట్టుకున్నాను, చూపించాను కదా. ప్లేట్లో తీసుకున్నాను నేను. ఇప్పుడు మష్రూమ్స్ కూడా వేసేసుకున్నాము. వేసుకొని కారం వేసుకున్నాం. కారం వేసుకోలేదు మనం, కొంచెం కారం వేసుకొని ఇవి బాగా ఉడికే వరకు, తొందరగా ఉడికిపోతాయి ఇవి. మగ్గనిద్దాము. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనిస్తే మనకి ఆయిల్ తేలిపోతుంది. పొటాటో, ఈ మష్రూమ్ కూడా అప్పటికి మగ్గిపోతాయి అన్నమాట. అందుకే లాస్ట్లో వేసాను నేను. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. బాయిల్ అవనిద్దాం. మనకి 10 మినిట్స్ అయిపోయింది, 5 మినిట్స్. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దామా. చూసారా, ఆయిల్ తెలిపోయింది చూడండి. దాంతో ఆయిల్ తెలిపోయింది, బాగా ఉడికింది మనకి. ఇప్పుడు పొటాటో ఉడికిపోయి ఉంటుంది, మష్రూమ్ ఉడికిపోయి ఉంటాయి, అన్నీ మెత్తపడిపోయింది. ఇలా ఆయిల్ తేలితే ఏ కర్రీ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా. యాజ్ ఇట్ ఈజ్ నాన్ వెజ్ వచ్చినట్టే వస్తుందండి మీరు మష్రూమ్ ఇలా వండుకున్నారంటే. ఓకేనా? మీరు తప్పకుండా ట్రై చేయండి మష్రూమ్ పొటాటో కర్రీ. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ కట్ చేసి మనం రైస్తో తీసుకోవచ్చు, చపాతీతో తీసుకోవచ్చు. సర్వ్ చేసుకుందాము. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర పెట్టుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.